సంబంధించిన విద్యార్థులు గానివ్వండి, ఆ కార్యకర్తలు గానివ్వండి, దీనికి సంబంధించినటువంటి విషయంలో ఉద్యమంగా వచ్చి, అక్కడ పార్లమెంట్ సమావేశాల సమయంలో తీసుకెళ్తే గాని ఇదే సమయం సరైన సమయం, కొంచెం చెవుల దాకా వెళ్ళిద్దని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తే, ఆ ఉద్యమాన్ని కాస్త మొత్తం డైవర్ట్ చేసి, ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీ కొట్టేయడానికి ప్రయత్నించారు రాహుల్ గాంధీ అంటున్నారు. ఏమంటారు? సార్ ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి మెగా 9 వీక్షకులకు అందరికీ నమస్కారం సార్. సార్ ముఖ్యంగా ఒక అంశం చెప్పాలి. ఈ రోజు నీట్ లీక్ అయిందంటే ఇది ఒక్కసారి అని ఏం కాదు, కొత్త ఏం కాదు. బీజేపీ పార్టీకి, కేంద్రం ఉన్న బీజేపీ పార్టీకి కొత్త ఏం కాదు. ఇట్లా వస్తూనే ఉంటది, ఈ ధర్నాలు అయితేనే ఉంటాయి, సహజంగా పోతూనే ఉన్నాయి అన్నట్టు వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్, వాళ్ళు మనస్ఫూర్తిగా. కానీ జనాలు, యువత ఏం చేస్తారు, ఏడు వరకు వస్తారు, రోజు కింద మేల్కుంటుర్రా, రోజు కింద పడుకుంటురా అని వాళ్ళు గ్రహిస్తలేరు. సో ఈ రోజు అందరు యువతరం నుంచి వచ్చిన వాళ్ళే సార్. యువకులకు అనేది వాళ్ళకు ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఉంటుంది. ఎందుకంటే యువ రక్తం ఉన్నప్పుడు మనం కూడా ఒకసారి ఆలోచించాలి. కొన్ని ఉడుకు రక్తంలో ఆవేశంలో వచ్చి ఏదో చేయబోతుంటారు, కొన్ని తెలిసి చేస్తారు, కొన్ని తెలియక చేస్తారు అంటారు. పెద్దలు మనకు బాగా చెప్తారు, తల్లిదండ్రులు అయినా ఎవరైనా మీకు తెలిసి తెలియక అడుగులు వేస్తారు అని ఆచితూ చేయాలంటారు. కానీ ఆచితూ చెయ్యరు, వేసినాక అయ్యో వేసినాం అని అంటారు. సరే ఈ రోజు చాలా విజువల్స్ లో చూస్తున్నాం, ఫోటోలు వీడియోలలో చూస్తున్నాం. వాళ్ళు ఏదో వాళ్ళ ఇంట్ల కోసం వచ్చి కొట్లాడతలేరు, వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ అమ్మ నాన్న ఏదో తిండి పెడతలేరనో, వాళ్ళు ఏదో పైసలు ఇస్తలేరనో, ఏదో చేస్తారనో కాదు. వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ భవిష్యత్తు పునాదుల కోసం, మా భవిష్యత్తుతో పాటు ఒక నలుగురు భవిష్యత్తు కల్పించాలి, వాళ్ళకు ఒక ఉపాధి కల్పించాలి, ఒక భారతదేశం అంటే ఒక గొప్ప దేశంగా పోవాలి, చదువుకున్నాం, మేధావిలం కావాలని చెప్పి ఆ యువతరంగా కొట్లాడుతుంది. సరే దానికి మనం అందరం స్వాగతించాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడ్డబెట్టుకుని రాజకీయం చేస్తుంటే, సార్ మేము చేసేదంటే 100 రకాలుగా చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఈ ఒక్కటే రోజు ఈ రోజు ధర్నాకు వచ్చిరని చెప్పి మేము వాళ్ళ టక్కున పోయి మరి రాహుల్ గాంధీ ధర్నాలో కూర్చొని ఏదో చేయడం కాదు సార్. మీకు గతంలో ఒక గుర్తు చేస్తున్నా, బీజేపీ నాయకులు గతం మర్చిపోయినట్టున్నారు, గతం గుర్తు చేస్తున్నా నేను ఒకసారి. ప్రపంచ దేశ ఒక హిస్టరీ కూడా ఉంటది. 2022లో ఏదైతే శ్రీలంకలో పాలిస్తున్నప్పుడు అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్, యువకులు తలుసుకుంటే ఏం జరిగిందో చూసారు, ప్రభుత్వాన్ని కూల్చేసారు. 2024లో బంగ్లాదేశ్ లో కూడా కేంద్రంలో ప్రభుత్వాన్ని మొత్తం దాన్ని కూల్చేసారు. మీరు చూసారు, యువతరం రోడ్డు మీద ఉరికిచ్చారు నాయకులను, కేంద్ర మంత్రులను. 2025లో నేపాల్ కూడా అదే జరిగింది. ఈ రోజు 2026లో భారతదేశం జరుగుతుంది సార్. జనాభాలో మనము ప్రపంచంలో మొట్టమొదటి ఉన్న స్థానంకి ఈ రోజు మనం వచ్చినాం. గతంలో చైనా ఉండే, ఇప్పుడు మనం పుంజుకోవడం ఏడికి పోతుంది ప్రపంచంలో. మనమే ఒక ఆదర్శ దేశంగా పోవాలని మనం అనుకుంటే, ఈరోజు మనమే కేంద్రంలో ఉన్న మన మంత్రులు కానీ, మన కేంద్ర ప్రభుత్వం కానీ. సరే ఈరోజు ప్రభుత్వాలు బీజేపీ అనేది శాశ్వతం కాదు, ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటది. సిజేపీ అనేది మీరు ఒకసారి ఆలోచిస్తారా సార్? ఒక్కసారి అభిజిత్ అనే వ్యక్తి ఈ రోజు స్థాపించి ఈ రోజు ఎంతో మంది, లక్షలాది మంది సైన్యం, ఈ రోజు కోట్ల సైన్యం ఈ రోజు ఆయన వెనక తరలి పడుతుందంటే, ఈరోజు యువతలు ఏ విధంగా రోడ్ల పాలవుతారు? చదువుకోవడానికి డబ్బు లేక, చదువుకుంటే ఉద్యోగం రాక. మనం ఆ విధంగా మనం ఆలోచించాలి సార్. మోడీ గారు ఎన్నో హామీలు ఇచ్చారు, నేను ఏవో చేస్తా, నేను ఉద్యోగాలు ఇస్తా నేను అని చెప్పి. అరే అవన్నీ ఏవి ఇవ్వకున్నా యూత్కి చక్కగా ఎగ్జామ్ పెట్టి చక్కగా చదివిపించి వాళ్ళకు ఉపాధి కలిగించే విధంగా ఒక రూట్ మ్యాప్ వేస్తే వాళ్ళు నిన్నెందుకు అంటారు? ఈ రోజు మరి ఎనలేని విధంగా మా మీద తిరగబడక ముందు మా మీద మరి తిరగబడచ్చు కదా. మేము అప్పుడు గతంలో అధికారం ఉన్నప్పుడు యువతరం మా మీదకి రావచ్చు కదా, మమ్మల్ని అనొచ్చు కదా. మమ్మల్ని ఎందుకు అనరు, మిమ్మల్ని ఎందుకు అంటారు? మోడీ గారిని అనరాని మాటలు అంటారు సార్. సరే మాకు ఈ రోజు అనిపిస్తుండొచ్చు, ఒక భారతదేశానికి ఒక ప్రధానమంత్రి పెద్ద దిక్కు ఆయన్నే. సరే ఒక గౌరవం గల వ్యక్తి, మేము కూడా గౌరవిస్తాం, జస్ట్ డెఫినెట్ గా ప్రతిపక్షాలు ఉన్నా కానీ ఈ దేశానికి పెద్ద దిక్కు ఆయన కాబట్టి ఆయనకు ఒక బాధ్యత ఉంటది. ఏ పార్టీ అనే కాదు అన్న, పార్టీకి డప్పు కొట్టుకోవడం వేరే ఉంటది, ఒక బాధ్యత గల వ్యక్తిగా మాట్లాడడం వేరే ఉంటది. ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక యువకునిగా, పౌరునిగా నేను మాట్లాడుతున్నా భారతదేశం హక్కుగా. ప్రతి ఒక్కరు ప్రశ్నించవచ్చు అని చెప్పి మన రాజ్యాంగం ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు మీరే ఉంటే మిమ్మల్ని ప్రశ్నిస్తలేరు, బీజేపీ వాళ్ళనే ఇలా వాళ్ళు కంకరం కట్టుకొని మేము వచ్చి యువతరం వచ్చి ప్రశ్నిస్తలేరు. రేపు అధికారం కాంగ్రెస్ పార్టీ వచ్చినా బరాబర్ ప్రశ్నిస్తారు. ఎస్, దానికి కూడా నేను ఒప్పుకుంటున్నా. ఎందుకంటే మనకి రాజ్యాంగంలో మనకి ఎవరిని ప్రశ్నించలేదు అని చెప్పి అట్లాంటి రూల్స్ మనకి లేవు. ప్రశ్నించాలి, ప్రశ్నిస్తేనే ప్రభుత్వాలు గట్టిగా ఉంటాయి, వాళ్ళు మేల్కుంటారు. ఇక ప్రశ్నించేటోడు ఎవరు లేక, పోరాటం చేసేటోళ్ళు ఎవరు లేక, ప్రతిపక్షాలు ఆడుంటే ఎవరు మేల్కోరు కదా సార్. అధికార పార్టీ సార్ మీరు ఒక ముచ్చటే చెప్పాలి, నాకు గమ్మత్ ముచ్చట. ఎక్కడో ఢిల్లీ జంతర్ మంతర్లా సిజేపీ వాళ్ళు, మా కాంగ్రెస్ వాళ్ళు అక్కడ వాళ్ళు పెట్టుకుంటారు, అక్కడ చూసుకోకుండా బీజేపీ వాళ్ళు ప్రధానమంత్రి ఇంతవరకు బయటకు పోతారు. ఆయన కానే కూడా చూసారు కదా, తొక్కు వేసిరు, రాళ్లతో నిశ్చిరు కొడుతురు. ఆ పోలీసు వాళ్ళు
దెబ్బల పాలు. ఆ పోలీసు వాళ్ళకి అసలు వాళ్ళకి లాండర్ అసలు ఏమి ఇష్యూ చేసిరో అసలు ఎంత అర్హత ఉందో వాళ్ళకి ఒక కనికరం అని అనిపించాలి. మా ఇంట్లో ఒక పిల్లలు ఉంటారు, మా ఇంట్లో కూడా అన్నదమ్ములు ఉంటారు అని చెప్పి మహిళల్ని సార్ దారుణంగా రోడ్డు మీద కొడుతురు. ఎందుకు తిరగబడరు సార్? పోలీసు వాళ్ళు అయితే ఏంది, ఎవరైతే ఏ రాజ్యాంగంలో పోలీసు వాళ్ళు ఈ విధంగా కొట్టమంది? వాళ్ళకి ఏ సెక్షన్లు ఉన్నాయి? ఒక అడ్వకేట్ తెలియదా? చదువుకున్న మేధావులకు తెలియదా? పెద్దవాళ్ళకి తెలియదా? అన్ని పార్టీ నాయకులకు తెలియదా? వాళ్ళు ఇంకా చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ జనరేషన్ అంటే ఇంకా చాలా మేధావులు. వాళ్ళు ఎక్కడనో అక్కడ జంతర్ మంతర్ ఢిల్లీలో ధర్నా జరుగుతుంటే ఈ రోజు బీజేపీ వాళ్ళు చూడండి సార్, ఇక్కడ మేము ట్యాంక్ బండ్ దగ్గర నక్లెస్ రోడ్ దగ్గర మేము నిరసనకు పిలిపిస్తుంటే మా రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేశారు. ఈ విధంగా మా ఆయనకి ఒక బ్లడ్ కావడం జరిగిందని చెప్పి ఆ విధంగా మేము నిరసన చేస్తుంటే మా పిసిసి అధ్యక్షుల ఆధ్వర్యంలో మేము నక్లెస్ రోడ్ ధర్నా చేస్తుంటే చెలో రాజ్ భవన్ అని చెప్పాను మేము అనుకుంటే వీళ్ళు వచ్చి గాంధీ భవన్ ముట్టడిస్తారు. మరి అమ్మ గిదం చేసరికి మోడీ గారి ఇంటికాడ మోడీ గారిని ఇంటికాడ మేము అక్కడ ధర్నా చేస్తుంటే మోడీ గారిని మీరు మాట్లాడాలి. కేంద్ర మంత్రులు అయ్యా ఏం చేద్దాం, ఈ రోజు రాష్ట్రమే మా ఒక రాష్ట్రమే కాదు దేశం దేశం అంటుకుంటుంది. ఈ రోజు యువతరం కోసం అసలు ఏమైతే యువకులంతా బగ్గుమంటారు అని చెప్పి వాళ్ళ ఎక్కడో అక్కడ ఢిల్లీ జరుగుతాయి, ఇక్కడికి వచ్చి తెలంగాణ అది గాంధీ భవన్ ముట్టడిస్తారు. ఇది గమ్మత్ విషయం. నవ్వుకుంటారు ఈ రోజు బీజేపీ ప్రజలు, బీజేపీ నాయకులు అందరూ తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారు. ఈ రోజు తెలంగాణ సెంట్రల్ దాకా బాగుతున్నది. చాలా సేమ్ చేయడం అనిపిస్తుంది. అసలు ఒక్కసారి ఆలోచించండి సార్. యువకుల కోసం ఆలోచన చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమని చెప్పారు రామచంద్రరావు గారు. మేము రియల్ గా మేము గర్వంగా నేను కూడా అనుకుంటా, అరే యువకుల కోసం ఆలోచించుడు, మోడీ గారి కోసం బతలాడుతూ ఉంటుండు, మోడీ గారిని అపాయింట్మెంట్ తీసుకుంటూ ఉంటుంటే నేను కూడా ఒప్పుకుంటా. అసలు కాంగ్రెస్ పార్టీ ఇదేంటి ధర్నా కోసము పిలుపుకి ఇస్తామంటే మేము ఎక్కడో ధర్నా చేసుకుంటే మా గాంధీ భవన్ ఈ రోజు ఒక నిమిషం సార్, మా గాంధీ భవన్ ముట్టనిచ్చా సరే, మీరు ముట్టిస్తే వాడు ఒరిగేది ఏం లేదు. అవి చెప్పుకుంటారు ఇది చెప్పుకుంటారు గేట్లు దుక్కుతారు అంతే. అది పరిష్కారం అవుతుందా? పరిష్కారం కాదు కదా. పరిష్కారం కావడం కోసం ఈ రోజు రాహుల్ గాంధీ గారు కంకణం పట్టుకుని అక్కడ కూస్తురు, రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద పడ్డాడు. ఆయన చెప్పులు దెబ్బలు అన్ని ఆయనకు అవసరం లేదు. ఆయన కూడా ఒక మోడీ కలిగినంత స్థాయి కాబోయే దేశానికి ప్రధానమంత్రి. మేము కూడా చెప్పుకుంటాం, అది అందరికీ తెలుసు. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆయనకు అవసరమా? యువతరం కోసం దేశం కోసం వచ్చింది. మరి మోడీ గారు ఇంతవరకు బయటకు కూడా పెట్టారు బీజేపీ నాయకులు. రైట్ అండి. ఓకే ఓకే రామ్మోహన్ రావు గారు, ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే దీనికి సంబంధించినటువంటి విషయంలో ఏదైతే సీజేపీ కార్యకర్తల మీద పోలీసులు అన్యాయంగా శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే, శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వాళ్ళని క్రూరంగా కొట్టారంటూ కొన్ని వీడియోలు సీజేకి చూపించడానికి ప్రయత్నం చేస్తే సరే మాకు ఆ వీడియోలు చూసేంత సమయం లేదు, ఇప్పుడు అత్యవసరంగా దాని గురించి చర్చించాల్సినంత అవసరం మాకు కూడా లేదు, ఆ వీడియోలు పక్కన పెట్టండి.